V1 న్యూస్ తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం సాయి ఆదర్శ యువతీ మండలి సంయుక్త ఆధ్వర్యంలో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు దుష్ప్రభావాలు, సైబర్ క్రైమ్, HIV, ఎయిడ్స్ మరియు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సురేష్, CA వెంకటనారాయణ, సాయి ఆదర్శ యువతీ మండలి ప్రెసిడెంట్ పద్మసింగ్, ప్రభుత్వ హాస్పిటల్ ICTC కౌన్సిలర్ డి రాజన్న, పానా లాయర్ కళ్యాణి మరియు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా చట్టాలపై అవగాహన కల్పించి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమం ద్వారా యువతలో మత్తు పదార్థాలపై అవగాహన పెంచి చట్ట సంబంధమైన పరిజ్ఞానం అందించడమే లక్ష్యంగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. So what is actually the intention of this program is to create an awareness about drug addiction and substance abuse. What is substance abuse? We should first understand. Substance abuse or drug abuse is when we are using legal substances or legal substances excessively. So whenever you are using any chemical substance in an excessive amount, that will be defined as a drug abuse or substance. So what are the common substances which youth is using nowadays? We are seeing that addiction of different types. Like if you take alcohol addiction, very commonly we are seeing among the youth alcohol. So they are going for this alcohol. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సాయి ఆదర్శ యువతీ మండలి, నెహ్రూ యువ కేంద్రం మరియు మండల్ లీగల్ సర్వీసెస్ ముగ్గురం కలిసి సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణ, ఎలా పిల్లలు దానికి ఎలా ఇదవుతున్నారు, పాడవటం, మరి పిల్లలు ఇవాళ రేపు గంజాయి అని చెప్పి బయట సిగరెట్స్ అని ఇట్లాంటి ఏవి చేయకూడదని చెప్పడం, మరి ఇది గుట్కాలు ఇట్లాంటివి చేసి పిల్లలు పెడత్రోవ పడుతున్నారు. అలాంటివి చేయకుండా ఇవాళ ఒక అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన ఫోన్ల గురించి, ఫోన్లలో పిల్లలు ఎలా ఇదవుతున్నారు, అది వాడి అది ఒకటి పోయి ఒకటి ఇంకోటి చేయటం ఆన్లైన్లలో, దానివల్ల ఉన్న డబ్బులంతా వెళ్ళిపోవడం, ఇట్లాంటి వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. ఈ డ్రగ్స్ అనేది చాలా ఎక్కడంటే అక్కడ 9th క్లాస్ నుంచి కూడా పిల్లలు చాలామంది దృష్టికి వచ్చినాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాము. అంతేకాకుండా ఇంట్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొద్దిగా చూస్తూ ఉండాలి. అది డ్రగ్స్కి అలవాటు పడ్డ పిల్లలు కొద్దిగా సోమరిపోతులాగా ఉండటం, సుస్తుగా ఉండటం, లేదంటే ప్రతి చిన్న విషయాలకి కోపాలు రావటం, మరి ఎవరినంటే వాళ్ళని కొట్టడం, ఇంట్లో అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ కొట్టుకోవటం, తల్లిదండ్రులు ఏదైనా చిన్న విషయాలు చెప్తే వాళ్ళ మీద బాగా కోపంకి వస్తారు. అట్లాంటి గుర్తించి పేరెంట్స్ వాళ్ళకి చెప్తే బాగుంటుంది. అలా చెప్పకపోవటం వల్ల మీ పిల్లలు పాడవుతారు, రేపు వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. కనుక పేరెంట్స్ దాన్ని గమనిస్తూ ఉంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో నెహ్రూ యువ కేంద్ర మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ ద్వారా ఈ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ డిగ్రీ కాలేజీ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో దానివల్ల ఎటువంటి డ్రగ్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు ఉన్నాయని చెప్పేసి అందరికి కూడా వివరించడం జరిగింది. దాన్ని ఎవరైనా కానీ ఎక్కడైనా డ్రగ్స్ యూజ్ చేసినట్టయితే వాళ్ళందరికీ కూడా టోల్ ఫ్రీ నెంబర్తో పాటు డయల్ 100 కంపల్సరీ ఆ లోకల్ SHO నెంబర్ ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కొన్ని ఏరియాలలో కూడా బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో ఈవ్టీజింగ్ కొంతమందిని పాల్పడితే మా దగ్గర టీమ్ స్టాఫ్ కూడా ఉన్నారు. వారిని గుర్తించి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.